నీకు టీ తాగాల, సిగరెట్ తాగాల, మందు కొట్టాలని వచ్చింది. కూర్చొని రోడ్డు నువ్వు మెడిటేషన్ చేస్తావో సైలెంట్గా కళ్ళు తెరుచుకునే కాసేపు లేక చూస్తాను. నీ డాబా మీదకి పోయి అరే ఏందిరా ఈ మందు, దాంట్లో ఏం కలిపింటారో, ఏం కలర్లు వేస్తారు, ఎంత పెద్ద స్కాచ్ విస్కీ అయినా 30 ml కంటే నెలకి ఎక్కువ వాడకూడదు అని ఒక డాక్టర్ చెప్పింది. నెలకి 30 ml రోజుకి తీసుకుంటాడు, రోజు 300 ml. అది అరే ఇంత తాగుతుంటే నాకు లివర్ సిరోసిస్, లివర్ కార్సినోమానో ఏదో వస్తుంది, డబ్బులు పోతా ఉండయి. నార్మల్గా లేను. ఫస్ట్ తెలుసుకోవాలి ఏమంటే నాకు అర్థం కాదు అదే. మందు తాగితే కొంచెం మత్తుగా నిద్ర వచ్చినట్లు ఏదో అట్లుంటుంది, ఇంటాక్సికేషన్ ఏదో అంటారు కదా. నీకు మీరు ఇది అయిపోతే నాకు రాత్రి నిద్రలేదు కదా, ఈడే ఇట్లే కుర్చీలో కూర్చొని హాయిగా నిద్రపోతా 15 నిమిషాలు. ఇంటాక్సికేషను నాకు మందు కొట్టేదో ఇంకోటి నిద్ర మాత్రం అవసరమేముంది. ఎప్పుడు అవసరమో అప్పుడు 10 నిమిషాలు రెస్ట్ తీసుకోరా. నేను డ్రైవింగ్ బెంగళూరు నుంచి వస్తా నిన్న నైట్, అంటే లాస్ట్ ముందు రోజు నైట్ నిద్ర వచ్చింది బాగా. సైడ్కి రోడ్లు కాబట్టి బయట పెట్టేసి ఇట్లా నేను ఒకటే డ్రైవింగ్ ఒకటే వస్తా ఉండే. ఇట్లా కళ్ళు మూసుకున్నా 15-20 minutes నిద్ర. ఎక్కడున్నాను అనుకున్నా, అంటే అంత నిద్ర లాగేసుకునేది బాడీ అడిగి మైండ్ అడిగి రే ప్లీజ్ సరిపోలేదు నీకు నిన్నటి నుంచి మొన్న అంత ముందు రోజు సరిపోయింది. మళ్ళీ నైట్ పొద్దున అయిపోయినట్లు నైట్ వచ్చేసిన 2 గంటలకు వచ్చినా 4:30 లేచిన ఆ పనులు నేను చేసుకున్నా. ఈరోజు మళ్ళీ నైట్ వచ్చినా అంటే అది అడుగుతుంది కరెక్ట్గా.